హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో ఉల్లి కారాన్ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. మనకెప్పుడైనా రెగ్యులర్గా తినే కూరలు బోర్ అనిపించినప్పుడు ఇలా ఒకసారి హెల్దీ అండ్ టేస్టీగా ఉల్లి కారాన్ని చేసుకొని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మరింకా ఆలస్యం చేయకుండా ఈ ఉల్లి కారం తయారీ విధానాన్ని క్విక్గా చూసేద్దాం పదండి. ఉల్లి కారాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ వెల్లుల్లి గడ్డని తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండుని ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. అందులోనే మీ రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా రోట్లో దంచుకున్న విధంగా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే మాత్రం రోట్లోని ఉల్లికారాన్ని దంచుకోండి. ఉల్లికారం మరింత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని తాలింపు గింజల్ని కలుపుతూ వేయించండి. ఇవి కాస్త వేగాక 2 ఎండుమిరపకాయలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 2 రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు జస్ట్ కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఉల్లికారం ఇలా బాగా వేగి అంచుల వెంట ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా తయారైన ఈ ఉల్లికారాన్ని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.